చిల్లర రాజకీయం చేయడం అనేది గత ప్రభుత్వం బీఆర్ఎస్ కు కానీ ఇప్పటి ప్రభుత్వం కాంగ్రెస్ కి కానీ తగదని ఈటెల రాజేందర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బూత్ స్థాయి కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొంతమంది చిల్లరగాళ్లు తనపైన బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారని మండిపడ్డారు. అందులో భాగంగానే ఉప్పల్లో జరిగిన సంఘటనగా చూడాలని ఆయన కోరారు. ఓటు నమోదు చేయించుకునే వాళ్ళు కూడా ఓటు నమోదు చేయించుకుంటున్నారు. కాదు పాస్ కాలంలో వాళ్ళు కూడా ఏమంటున్నారు సార్, ఈసారి మాత్రం బయటికి వస్తాం ఓట్లు వేస్తామంటారు. అందుకే మా అన్న ఒక మాట్లాడు, మొన్నటిసారి 4 లక్షల ఓట్లు పోలైనాయి, ఈసారి 5 లక్షల ఓట్లు పోలైపోయింది. ఆ 5 లక్షల ఓట్లలో 3 లక్షల ఓట్ల పరిగణన వస్తాయని చెప్తున్నారు. అది ఉత్తరం చెప్పలేదు, ప్రజలు నాడిని బట్టి చెప్తున్నారు. కూడా ఏ కార్యవాళ్ళు కానీ, ఏ ప్రతివాళ్ళు కానీ, ఏ కమిటీ కానీ మా దగ్గరికి ఎవరు రాలేనటువంటి అపకీర్తి లేకుండా ఎవరికి వాళ్ళుగా వ్యాక్సిన్ వచ్చింది. చాలా మంది ఉన్నారు, ఎంత డబ్బు అవుతుందో బాజాప్తా పాత ఖజానాను చెల్లి డబ్బులు ఇచ్చి వ్యాక్సిన్ తయారు చేయించి మనకు 2 రోజులు ఇచ్చి 3 రోజులు ఇచ్చి మన దేశం